అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుష్కరాల మీద నిన్న జరిగిన సమీక్ష మీరందరూ చూశారు. ఒక పవిత్ర జలంలో స్నానం చేయాలనేది జనం యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా గోదావరి నది కలుషితం అయిపోతూ ఉంది. ప్రవాహాన్ని మించి కాలుష్యం గోదావరి నదిలోకి వస్తూ ఉందని చెప్పి 48 అవర్స్లో దాన్ని క్లియర్ చేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్దని కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ ఉన్నప్పటికి కూడా ఈరోజు ప్రతి దాని మీద శ్రద్ధ పెట్టి ఏ కార్యక్రమం పట్టుకున్నా దాన్ని ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేపట్టి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీకు తెలుసు. కానీ ప్రతి ఇష్యూని కూడా చేసిన ప్రతి పనిని కూడా ఎదరు పార్టీలు విమర్శించడం, ఒక బలమైన వ్యక్తి రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదుర్కొంటున్నారో అన్ని అవాంతరాలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడం దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా చాలామంది చూస్తుంటారు రాజకీయాల్లో సొంత డబ్బుతో రాజకీయం చేయాలి, ఎక్కడ కూడా ఆర్థికంగా గవర్నమెంట్కి నష్టపరచకూడదని ప్రయత్నం చేసే పవన్ కళ్యాణ్ గారిని అంటే కొంచెం బాధపడవచ్చు. నేను జనరల్గా ప్రెస్కి ఈ కోరికల పెద్ద రావట్లేదు, ఎందుకంటే అభివృద్ధి చేయాలనే దానికే టైం సరిపోవట్లేదు. నిజంగా గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఏ పల్లె ప్రాంతం కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా వైసీపీ పార్టీ చేయలేదని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చేసి పని ఏంటి అనుకోవచ్చు. నిజంగా ఎమ్మెల్యేకి కానీ ఎంత పని ఉందంటే 24 అవర్స్ పని చేసినా చేయలేనంత పని ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో నేను అన్నీ కూడా నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సొంత నిధులతో చాలా వరకు అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మా నాయకుడి ఇన్స్పిరేషన్తో ఇవాళ జాయిన్ అయిన నేను పార్టీలో 2014 నేను మున్సిపల్ చైర్మన్ అయితే 19లో ఎలక్షన్ జరిగినప్పుడు రిజైన్ చేసి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ రిజైన్ చేసి అప్పటి నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నాం. ఆయన యొక్క ఉన్నతమైన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే మేము పార్టీలో ఉన్నాం తప్ప మా సొంతంగా ఏది సంపాదించాలనో ఇంకోటి ఆలోచన మాకు లేదు. ఇవాళ అలాంటి వ్యక్తిని ఇవాళ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు కానీ ఆయన ఒక కుల సంఘం పెట్టలేదనే విషయాన్ని మన అన్ని కులాల నాయకులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కులాలు లేనటువంటి ఒక సమాజాన్ని తయారు చేయలేని ఆలోచనతో పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది నాయకులు 2 సంవత్సరాలు అవ్వకుండా తెగబడి రోడ్లెక్కి మీరు కాపులకి ఏం చేశారు అంటే కాపు సంఘం కాదు ఇది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మలుపు తిప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరికీ తెలుసు. అన్ని కులాలు సమానం. ఇవాళ ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారు కూడా ఒక కులానికి ఆపాదించబడ్డారు, కానీ ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇవాళ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సమాజం గురించి ఆలోచిస్తారో, దేశం కోసం ఆలోచిస్తారో, రాష్ట్రం కోసం ఆలోచిస్తారు తప్ప ఆయన కుటుంబం కోసం ఆలోచించరు, ఆయన కులం కోసం ఆలోచించరు. సమాజం బాగుంటే ఆటోమేటిక్గా కులం కూడా దాంట్లో ఉంటుంది. సమాజం వేరు, కులం వేరు కాదు. ఆ సమాజంలో అన్ని కులాలు ఉంటాయి, దాంట్లో మనం కూడా ఉంటాం. అందరికీ మంచి చేయాలన్నప్పుడు ఆ కులాలతో పాటు కాపు కులానికి కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముందు. ఎందుకంటే ఎన్ని విలేజ్లు ఇవాళ మీరు చూడండి ఒకసారి, ఎన్ని విలేజ్ని ఈయన డెవలప్మెంట్ చేశారనేది 3200 పంచాయతీలు ఒకే రోజు పల్లి పండుగ పెట్టి దాదాపు 4000 కిలోమీటర్లని ఎన్డీఆర్ఎస్ నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారిని సహకారంతో అన్ని పల్లెటూరులో కూడా అంతకుముందు లేనటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానించి 15th ఫైనాన్షియల్ నిధుల దగ్గర నుంచి అన్నీ వాడేసినటువంటి గత ప్రభుత్వం మీకు కళ్ళు కనపడలేదని అడుగుతున్నా. ఆ రోజు ఇవాళ పనిచేసినప్పుడు ప్రతిరోజు గుచ్చి మాట్లాడే నాయకులు నేను చెప్తా ఉన్నా. ఇవాళ దాసరాము గారు జనసేన పార్టీకి ఆయన సహకరించారు. థ్యాంక్ యూ సార్ దాసరాము గారు. పత్రికా ముఖంగా జనసేన పార్టీ తరఫున మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పార్టీని గెలవడానికి నా కాన్స్టిట్యున్సీ కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమని చెప్పారు. తప్పకుండా ప్రజలంతా నమ్మారు, మనల్ని ఓట్లు వేశారు. ఇవాళ కులానికి ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు ఏ కులం అని ఇవాళ ఆయన దేశం కోసం ఆయన ప్రాణత్యాగం చేస్తే ఈరోజు కూడా రాజులు అడాప్ట్ చేసుకుని మా సీతారామరాజు గారు అంటారు. సుభాష్ చంద్ర బోస్ గారు ఏ కులం అని మీరు మన కోసం పోరాడారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ఆ రేంజ్లో ఉంటుంది. ఎంతసేపు రాష్ట్రం బాగుండాలి, మనకు 100 సీట్లు కాదు కావాల్సింది, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మంచిదనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఎన్ని బేసేజాలు జరుగుతాయంటే నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా, చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటాం. మేము ఎగ్జిస్టింగ్ చేయాలంటే ఒక కూటమి పార్టీ నడపాలంటే చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటాం. నిజాయితీగా పనిచేయాలంటే చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటాం. ఆస్తులు అమ్ముతూ ఉంటాం.
ఇలాంటి పరిస్థితుల్లో పక్కన పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు ఆయనకు ఉన్న శాఖల మీద పట్టు సంపాదించడానికి కానీ, రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి కానీ, మళ్ళీ ఓ పక్క 2 సంవత్సరాలు అవ్వకుండానే వైసీపీ పార్టీ మళ్ళీ మేము గొడ్డలు పట్టుకొచ్చేస్తాం, మేము మా కొడవలు పట్టుకొచ్చేస్తాం, మేము పీకిలు నరికేస్తాం, నువ్వు పక్కన బెదిరించి వచ్చినప్పుడు జనంలో కాన్ఫిడెన్స్ నింపడానికి కానీ ఆయన పడి కష్టం అంతా ఇంత కాదు. ఈ లోపల ఆయన మీద మాటలు, ఆయన భార్యకి ఆయన గుండు చేయించుకుంటే పేరు నాని గారు ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఆయన పైన కారు గుండు చేయించుకుంటే పేరు నాని గారు పర్మిషన్ తీసుకుంటారా, పేరు నాని గారు భార్యకి ఏమైనా ఆయన గుండు చేయించారా? ప్రతి విషయానికి ఓ పక్కన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు. ఏ కులం నాయకులతో ఆ కులాన్ని తిట్టించడం స్ట్రాటజీ వైసీపీ పార్టీది. మరి రాము గారు ఎలా ట్రాప్లో పడ్డారో నాకు తెలియదు, కానీ 2 సంవత్సరాల కాలం అవ్వకుండా ఆయన వెంటనే కాపు కులానికి ఏం చేయట్లేదు అన్నారు. మీరు ఇదివరకు చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు రాము గారు. నేను కూడా మీతో మనం కూడా కలిసి తిరిగాం. ఒక కాపు సంఘం, ఆల్ ఇండియా కాపు సంఘం అని పెట్టి మీరే అధ్యక్షులుగా ఉండి మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తాం. దాంట్లో ఎలాంటి మీరు గౌరవించలేదని మేము గౌరవించబడటం మాత్రం సమస్య లేదు. ఎందుకంటే నేను ప్రజలు ఎక్కడ తప్పుదారి పడతారో నేను తెలియజేస్తా ఉన్నా. మాకు రెడ్లకి గొడవ లేదు అని మీరు చెప్పారు మొన్న, సంతోషం. మీకు రెడ్లకి గొడవ ఉందని మేము చెప్పలేదే. ఆ రోజు రెడ్లే రంగా గారు చంపించారు అని చెప్పి మీరు ఇచ్చిన నిన్న ఎవరు అంశెట్టి వాసు గారు ఎవరు దాన్ని ఇంకా అత్తమాను మనం రోల్ చేయలేం. అది మీరే అన్నారు ఆ రోజు స్టేట్మెంట్. ఈరోజు కమ్మారితో మనం ఎవరో ఒకరితో చేయాలి కదా. ఇప్పుడు కూటమి అనేది లేకుండా ఎక్కడ జరగట్లేదు. భారతదేశం కూటమి మీద నడుస్తుంది ఇవాళ కదా. అలాంటప్పుడు మీరు మాకు వెంటనే ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ నాయకుడు, ఒక కుల నాయకులతో మాట్లాడలేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే అన్ని కులాలని సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగబద్ధంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కి కాపు సోదరులలో రండి మీకే అన్నీ చేసేస్తానంటే ఉన్న కులాలలో చెప్పుతో కొడతారు. ఇవాళ మీరందరూ పెత్తనాలు చేశారు, ముద్రగడ పద్మనాభంగా చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కాపు కొలుస్తేనే కదా ఆయన నెగ్గితే నేను రెడ్డిగా మారిపోతాను. ఏ రెడ్డి అయినా కులం మారిపోయారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనో లేకపోతే గెలిస్తేనో వాళ్ళు మారిపోయారా కులం? ఎవరైనా అలా ఛాలెంజ్ చేశారా? కమ్మ కులస్తులు ఎవరైనా చేశారా? లేకపోతే ఇతర కులస్తులు ఎవరైనా చేశారా? చేయలేదు కదా. మీరేంటి అప్పుడే రెచ్చిపోయి మాకు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోతే రాష్ట్రంలో నిధులయ్యి ఏ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చారు? దయించి వైసీపీ చేసేటువంటి ట్రాప్లోకి దయించి మీరు ఎవరు వెళ్ళొద్దని కాపు సోదరులను కోరుతూ ఉన్నాయి. ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అందరి కులాలని కలుపు కట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. సరే మా కులం అంటున్నారు మీరంతా నాయకులంతా. వాళ్ళు మీ కులంలో పుట్టినోడు ఇంటికి 3 సార్లు ప్రధానమంత్రి చేసిన నరేంద్ర మోడీ గారు వచ్చారు. అది మీరు గొప్పగా ఎందుకు చెప్పుకుంటలేదు? నిరంతరం ఆయన్ని ఎక్కడో తెలంగాణ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర కుక్కలారా పోండరంటే నిన్నేమో అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడికి వచ్చి వాళ్ళు మెచ్చుకుంటున్నాడు. ఓ పక్కన మన ఆంధ్ర కుక్కలని తిడతా ఉంటే ఓ పక్కన మీరు మెచ్చుకుంటున్నారు. మీకు ఎంత గౌరవం ఉందో ఈ రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద నేను అడుగుతా ఉన్నా. ఏదన్నా ఆంధ్ర తెలంగాణ అనేది సోదరభావంగా కలిసి ఉండవలసిన అవసరం ఉంది తప్ప ఎక్కడ కూడా మన విద్వేషాలు ఎక్కడ విద్వేషం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది? అసలు నాగేశ్వరరావు గారు ఎక్కడ కూడా నాగేశ్వరరావు గారిని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించలేదు ఎప్పుడు కూడా. ఈరోజు ఆయన ఎంత పెద్ద మాట మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పి అన్నారని అంటున్నారు. మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఒక మనిషిని క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడే హక్కు ఏ జర్నలిస్ట్కి లేదు. మీరు సీనియర్ జర్నలిస్టులు అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు. అది మేమేం అనలేదు కదా. అక్కడ కూడా ఎవరికో బాధ కలుగుతుంది. కుర్రోళ్ళు ఏదో కొంతమంది కంప్లైంట్ ఇచ్చిండు, ఎవరిని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పలేదు. ఆయన వదిలేయమని చెప్పారు. మొన్న మీటింగ్లో కూడా మేము 10 మంది మీటింగ్లో ఉన్నప్పుడు అవన్నీ వదిలేండి, నాగేశ్వరరావు అందరినీ మాట్లాడతారు, మనం కూడా దాని గురించి పట్టించుకోవద్దని చెప్పిన మాట వాస్తవం. దానికి నువ్వు తెలంగాణకు రా అంటే భారతదేశానికి ఏమైనా పాస్పోర్ట్లు పెట్టండి, లేకపోతే ఏ స్టేటు వీసాలు పెట్టేస్తే ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళినా, తెలంగాణ నుంచి ఇక్కడ రావాలన్నా వీసా తీసుకుని వెళ్తాం మేము. అది కూడా మీకు కలిసి వస్తుంది. లేకపోతే అక్కడ భూమి ఇస్తారంట. అక్కడ ఉన్నంతసేపు తన్ని తగిలేశారు ఆంధ్ర వాళ్ళని. ఇప్పుడేమో మీరు అక్కడ 50 ఎకరాలు భూమి ఇస్తారని చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే. ముందు మీ తెపాల మీరు తోముకుంటారు బాబు, మేమేదో మా తెప్పలు మేము పడతాం. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు. కాబట్టి ఇది అన్నీ ఒకసారి పరిశీలించండి. ఎంత కుతంత్రం అనమాట. ఒక మనిషి ఎదుగుదలని ఎవరు భరించలేని పరిస్థితి. ఇవాళ ఆయన మీద బురద జల్లడానికి ఏం లేదు.
ఆ బురద జల్లడానికి లేదు కాబట్టి రాజకీయ నాయకుల మీద బురద జల్లవలసింది అవినీతి బురద జల్లుతారు, లేదా క్యారెక్టర్ ఉంటే దీన్ని మాట్లాడతారు తప్ప పర్సనల్ ఇష్యూస్ ఎవరో వెళ్ళరు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ముందు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, పర్సనల్ ఇష్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఎప్పుడు ఈ రోజు వరకు భారతి గారిని కానీ లేకపోతే విజయమ్మ గారిని కానీ మేము ఎవరైనా ఏ ఆడపిల్లని ఇంతవరకు మాట్లాడలేదు. జనసేన పార్టీ తరఫున ఆయన కూడా మాకు అందరికి వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా చేయొద్దని చెప్పి. మీరు ఆ కులస్తులను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళు తిట్టిస్తారు, లేకపోతే ఆయన తిడతారు. ఏం తప్పు చేశారని మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ మీరు ఏదైతే కాపు లీడర్లు మాట్లాడుతున్నారో ఇవాళ కాపుల్లో మహోన్నత వ్యక్తిగా గుర్తించబడ్డాడని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఒక భారతదేశ ప్రధాని ఆయన ఒంట్లో బాగోలేదంటే హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడంటే అది కులస్తులకి గొప్పగా మీరు ఎందుకు చెప్పుకోవట్లేదని అడుగుతూ ఉన్నా. మీరు ఎందుకు చెప్పుకోవట్లేదు? కాపుకోలం చొక్కాలు చింపుకుని పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ ఈ దాసరామ గారు కానీ మీరు ఎందుకు చెప్తున్నారు? మీ నాయకుడు ఒకటి మంచి పని చేశాడండి. సరే, ఎవరైనా అంబేద్కర్ గారు ఏమైనా హరిజనులకి పర్సనల్గా చేశాడా? సమాజానికి చేసింది ఆ కులంలో ఎక్కువ మందికి, దళితులకి, లేకపోతే అప్పుడున్న ఆర్థిక అసమానతలో పోయేదాకా రిజర్వేషన్స్ పెట్టడం కానీ జరుగుతుంది. దాంట్లో ఎక్కువ భాగం వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేస్తే దాంట్లో ఎక్కువ కులస్తులు 27% ఉన్నామని మీరు లెక్కలు చెప్తున్నారు కదా. ఆ 27% మంది కూడా మంచి జరుగుద్ది కదా. ఆ యాక్సెస్లో మీరు ఎందుకు ఆలోచించి మీకు యాక్సెస్ కార్డు కావాలి, మిమ్మల్ని ప్రతిరోజు కలవాలి. ఇప్పుడున్న ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన కలవడమే కుదరట్లేదు. ఓ పక్కన సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఆర్థికంగా వచ్చి రాబడిని ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడలాగా ప్రతిరోజు డబ్బులు పట్టరండి ఏదో ఒకటి చేద్దామనే ఆలోచన ఆయనకి లేదు. ఆయన కష్టార్జితమే ఖర్చు పెట్టాలన్నాడు, అయ్యే ఖర్చు పెడుతున్నాడు, అదే చేస్తున్నాడు ఆయన. మీరు ప్రతిదానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పక్కన మచిలీపట్నం నుంచి, ఓ పక్క నుంచి నరసరావుపేట నుంచి, ఓ పక్క నుంచి మళ్ళీ కొత్తగా గుంటూరు నుంచి రాంబు గారు, ఏంటి ఇదంతా? మీరు మీ కులం మీద మర్యాద ఉంటే మీరు మీ కులస్తుడికి ఒక మంచి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మావాడే, ఇవాళ ఆయనకి ప్రధానమంత్రి కూడా మేరా పవన్ అంటాడు అని ఎందుకు చెప్తలేదు మీరు? ఎవరు లేనిది ఉన్న కలుస్తూ చూడండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉచ్చపోయించేసాడు ఇందిరాగాంధీని, లేకపోతే సోనియా గాంధీని, లేకపోతే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ని ఉద్ధరించారని చెప్తున్నారు కదా. అదే మా కులస్తులని మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు చెప్తలేదు? పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు ఎందుకు చెప్తలేదు అని అడుగుతాను. 2 సంవత్సరాల కాలం అవ్వలేదు. ఆయన ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి ఏం కాదు, ఆయన కాదు కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎంత చెయ్యాలో ఈ రాష్ట్రానికి అంతా చేస్తూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. అట్టడుగు ప్రాంతాలకి, అట్టడుగు ప్రజలు ఎవరైనా వస్తే రోజు గ్రీవెన్స్ పెట్టి ఒక ఎమ్మెల్యేని వేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన తోచిన సహాయం ఆయన చేస్తూ ఉన్నాం అక్కడి నుంచి. ఎందుకు ఇంత ప్రతి దానికి పవన్ కళ్యాణ్ మీద అంటే ఒక బలమైన శక్తి ఎదుగుతూ ఉంది. వాళ్ళు మనం ఏం చేయలేం కాబట్టి అన్ని కుతంత్రాలు చెయ్యాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తాం. హైదరాబాద్ నుంచి రాజకీయమే, చిన్న ఇష్యూని హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తారు, ఇక్కడ లేదా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని రాజకీయం చేస్తారు, లేకపోతే ఒకడు ఎవడో హెలికాప్టర్లో తిరుగుతున్నాను అంటాడు. హెలికాప్టర్లో ఆ డబ్బుతో తిరుగుతాడు. నా బెంచ్ కార్లో నేను తిరుగుతాను, నా డబ్బుతో. నీ డబ్బు ఏమైనా ఇచ్చావా నాకేంటి? చూసుకో, వచ్చి అక్కడ ఏమైనా ఖర్చులు రాసేమో చూసుకో, అప్పుడు నిలబెట్టి అడుగు. ఆడెవడో 6 ఎకరాలు ఆక్రమించి అంటాడు. అరా నీకు తెలుసురా, నీకు హైడ్రా ఉంది కదా, కొట్టేయండి. హైడ్రా పెట్టి బిల్డింగ్లు కొట్టేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ తీసుకుని కొట్టేయండి, మేమేమైనా అడ్డొస్తప్పుడు అడగండి. అది ఇదివరకు నేను దాంట్లో ఎవరో యూట్యూబ్లో పెద్ద ఆయన మాట్లాడుతుంటున్నాను. నేను ఆ భూములు అనేవి 5 రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దీన్ని కొన్నారు. అది సరే, అది చెల్లదు, తీసుకోండి, మాకొద్దు, మేము ఆక్రమించలేదే, కొన్న డాక్యుమెంట్ ఉంది, లింక్ డాక్యుమెంట్ ఉంది. ఏమీ లేకుండా వార్త చదువుతాం, బుర్రజల్లడం, ఒక మనిషికి మనశ్శాంతి లేకుండా చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. మన రాష్ట్ర ప్రజలు, మీరు కూడా రాష్ట్ర ప్రజలే, మనలో విలేకరులు మీరు, రాజకీయ నాయకులు మేము. రాష్ట్రం బాగుండాలని కదా మనం చూడాలి. ఎంతమంది కష్టపడేది ఈ ఎండలో తిరిగి మన కెమెరాలు పెట్టి జనాన్ని చూపించి మేము నోరేసుకుపడి మేము మాట్లాడి ఎవరి కోసం? ఈ రాష్ట్రం బాగుండడం కోసం. నా ఉద్దేశం అయితే అదే, నాకు రెండో సెకండ్ థాట్ లేదు. మా కళ్యాణ్ గారు అడుగుజాడలో నడుస్తాం, కళ్యాణ్ గారు ఏం చెప్తే చేస్తాం, కళ్యాణ్ గారు మంచిగా చెప్తారని నమ్మకంతో బతుకుతున్నాం. కానీ మా నాయకుడు అంటే మాత్రం ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. సమాధానం చెప్పండి ఈ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో. ఇదే ముద్దగడ పద్మనాభం గారు 10 లక్షల మంది జనాలతో మీటింగ్ పెడితే 100 కోట్ల ట్రైన్ తగలబెడితే
కాపులంటే చీ అన్నారు ఆ రోజుని. ప్రజలు అది కూడా అంటారు మనల్ని. ఇదే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే ఇదే ప్రజలు అంటారు, ఆ రోజున ఆయన తప్పు చేశాడు కాబట్టి ఈరోజు ఈయన మంచి చేస్తా ఉన్నాడు, ఇలాంటి అన్ని కులాలలో ఆదరిస్తారు. అది రంగా గారి స్ట్రాటజీ ప్రకారం. ఆ రోజు రంగా గారు ఉండగా ఏదైతే మంచి పనులు చేశారో, ఎంతమందిని అయితే దగ్గర చేసుకున్నారో, అలాంటి పరిస్థితిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తూ ఉంటే ఇది భయపడి విచ్ఛిన్నం చేయాలి. కూటమి ఉండకూడదు, కూటమిని నాశనం చేయాలి. లేకపోతే ఓ పోస్ట్ పెడతారు జనసేన వాళ్ళు తెలుగుదేశం తిట్టినట్టు, లేదా తెలుగుదేశం తిట్టినట్టు మనం తిట్టినట్టు పెడతారు. ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు తప్ప ఏ చిన్న చిన్న విషయాలకి రెస్పాండ్ అయిపోండి, మీరు వాళ్ళ మీద మాట్లాడండి, వీళ్ళ మీద మాట్లాడండి ఎప్పుడు ఆయన చెప్పడం. ఈరోజు మాకే బాధ కలిగింది. నేను కూడా కాపు ఉద్యమంలో రంగాగారి దగ్గర నుంచి ఉన్న వ్యక్తిని. నేను కులానికి ఏం చేశారంటే ఆ రోజు ఆయన ఉంటే ఏదైనా చేసేవాడు. వచ్చిన నాయకులంతా కులాన్ని క్యాష్ చేసుకున్నారు తప్ప ఎవరు ఏం చేయలే. ఈరోజు సమాజానికి మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద బుర్ర చల్లితే మాత్రం చూస్తా ఊరికిన పరిస్థితి లేదు. మీరు మాట్లాడండి, రండి. 2 years అయింది, సరే ఏం చేయలేము, మీకు యాక్సెస్ లేదు, మిమ్మల్ని మాట్లాడనివ్వలేదు, సరే ఎవరికి యాక్సెస్ లేదు. ఆయన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు యాక్సెస్ ఉంది ఆయన దగ్గర. ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు, ప్రజలను మంచి చేయాలనుకుంటూ ఉన్నాడు. ఇవాళ పుష్కరాలని బాగా చేయాలనుకుంటున్నాడు. 100 కోట్లు పీసీబీ నుంచి ఖర్చు పెట్టి అన్ని ప్రాంతాలని విలేజ్ల నుంచి వెళ్ళేదంతా పొల్యూట్ అయిపోయి మళ్ళీ కాలంలోకి వచ్చేస్తూ ఉంది. అదంతా గోదావరిలోకి వెళ్ళిపోతూ ఉంది. గోదావరి అనేది పవిత్ర నది, దాన్ని కలుషితం చేయకూడదు. ఒక ఉత్తరప్రదేశ్లో కాశీని ఎలాగా శుభ్రం చేశారు, అదేవిధంగా గోదావరిని చేయాలి, కృష్ణాని చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఓ పక్కన మంచి జరుగుతూ ఉంటే దాని మీద బుర్ర చల్లుతారు మీరు. కొన్ని చేసిన మంచి పని కూడా చెప్పండి రా బాబు, మీ సొమ్మేం పోదు కదా. ఆయన హెలికాప్టర్ నుంచి అంట ఫ్లైట్లో వెళ్ళాడంట. ఆ ఫ్లైట్లో వెళ్ళి ఖర్చు అంతా ఈయన పెట్టు చూపించరా నాని, చూపించు. నువ్వు నోటికి ఏది వస్తే అది మాట్లాడుకో. ఇలాంటి నాయకుల్ని వీళ్ళ వల్ల కులాలు నాశనం అయిపోతుంది. ఇదే అమ్మటరాంబాబు ఏమన్నా తెలుసండి కాపుల గురించి? కాపులంతా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసన పొరులు అని చెప్పాడు. మరి ఇప్పుడు మళ్ళీ కులం గురించి మాట్లాడతారు సిగ్గు లేకుండా. అరే ఏం జన్మలరా మీయే? మనిషి జన్మ ఎత్తారా? మీరు పెట్టండి రా ప్రెస్ మీటు. అవినీతి చేస్తే మాట్లాడదాం రండి, తప్పు చేస్తే మాట్లాడదాం రండి. అంతేగాని ఉత్తునే మైకు పెట్టుకొని మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల కోసం ఇక్కడ అందరినీ తిడితే చూస్తా ఊరుకోరు ఎవరు. అక్కడ 3 సంవత్సరాలు పోతే వస్తారు. ఏం పీకుతారు మీరు? 5 సంవత్సరాల ముందు వచ్చారు కదా, 5 సంవత్సరాలు పాలించారు కదా. పవన్ కళ్యాణ్ అయినా వైట్ హెయిర్ ఏమైనా పీకారు మీరు? 3 సార్లు ట్రై చేశారు 3000 మంది పోలీసులతో. చెప్తున్నా మీరు ఏం చేయలేరు. నేను చెప్తున్నా మళ్ళీ, మీరు వచ్చినా పీకేది ఏం లేదు. కానీ మీరు రారు, మీరు ఆ కళ్ళలో బతకండి. మీరు వచ్చే నరికేస్తాం, పొడి చేస్తాం ఉంటే ఎవడరా బాబు మీకు ఓట్లు వేస్తాడు? మీరు చెప్పాల్సింది ప్రజలకు అది కాదు. మేము వస్తే మంచి చేస్తాం, లేకపోతే ఈ కూటమి మీకు అన్యాయం చేసింది, పలానా హామీ ఇవ్వలేదు, లేకపోతే ఇంకా లూటీ చేశారు రాష్ట్రాన్ని మీరు నిరూపించి చెప్పండి ప్రజలకే. తప్పులేదు. మేము వస్తే పీకి నరికేస్తాం. గంగమ్మ జాతర బరాబరా ఏంటి ఈ భాష ఏంటి? ఎవరిని భయపెడతామని మీరున్న 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? వాళ్ళు పోలీసులు అంట చేతిలో తీసేసుకున్నారంట. పోలీసులని గన్నతోనంట మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ పని చేసింది ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పాయింట్ బ్లాక్లో పెట్టి సీఏ కాల్ చేస్తాను డిఎస్పీ ఎదురుకుండా. సరే ఆ రోజు మీరే కదా తీసుకున్నారు చేతుల్లోకి పోలీసుల్ని. ఎవడు కనపడతాడిని వేటాడి వెంటాడి కొట్టేది మీరే కదరా బాబు. ఒక ఎంపీని కూడా తీసుకెళ్ళి కొట్టారు. ఇవాళ మాట్లాడితే పేమెంట్ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి లేకపోతే ఎవడొకుండా తిట్టించి మేము పెడతాం, రండి మాట్లాడుకుందాం రండి. సరే ఈ రాష్ట్రానికి జరిగిన పవన్ కళ్యాణ్ నష్టం ఉంటే రాజకీయాలను శాశ్వతంగా వెళ్ళిపోతాం. మీ వాళ్ళు జరిగిన నష్టం ఉంటే రండి, మీ దమ్ముంటే రండి మాట్లాడదాం. మేము చేసిందేంటి చెప్తాం. 5 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల్లో మీరు 5 సంవత్సరాలు జరిగిన లూటీ చెప్తాం, మీరు సరిదిద్దుకోండి. అది లేదు. ఎక్కడ ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతాం, 11 మందిని ఎక్కారు, రండిరా బాబు అక్కడ మాట్లాడదాం, అసెంబ్లీలో మాట్లాడతాం రండి. అక్కడ జరిగేదానికి ఏ అవినీతికి వీళ్ళు మాట్లాడి దమ్ము లేదు. వీళ్ళు వచ్చి మాట్లాడి సత్తా లేదు వీళ్ళకి. వచ్చి అడగండి, రికార్డెడ్గా సభలో రికార్డు అవుతుంది. అది మనం పోయినా సభ అంటే ఉంటుంది అక్కడ. పలానా రోజు పలానా ఎమ్మెల్యే మాట్లాడాడు, పలానా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అవినీతిని వ్యతిరేకించాడు అనేది ఉంటుంది. అది లేకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మా మీద ప్రెస్ మీట్ పెడితే ఊడిపోయేది ఏం లేదు. పెడతాం, మేము కూడా పెడతాం ఈ కాడి నుంచి. కాదు మాది ఏంటంటే
ఒక పల్లెటూరు కాదు, టౌన్ కాదు, అక్కడ పెడితే ఏ ప్రెస్కి రావట్లేదు. కాకపోతే విజయవాడ రావాల్సి వచ్చింది మీ ప్రెస్ మీట్ పెట్టడానికి. మా పరిస్థితి అది. ఏదో యూట్యూబ్లో వైరల్ చేస్తుంది తప్ప నాకు చాలా మాట్లాడాలని ఉంటుంది. బాధ నాకు చాలా ఉంది. ఇవాళ అభివృద్ధి చేయనని చెప్పి మీరు ఎవరో మాట్లాడలేదు. అభివృద్ధి మొదలుపెట్టిన తర్వాత అసలు ఈ కాకిగోల కింద ఉన్నారండి. నాకేదో అర్థం అవట్లేదు. ఇవాళ ఏదో అమరావతి నగరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తప్పు రైటు ఒక అమరావతి మనకి రాజధాని పెట్టుకున్నాం, దాని ఊళ్ళో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మొన్నటిదాకా శ్మశానం ఉన్నారు, కేంద్రం కూడా గుర్తించింది. మీకేంట్రా బాబు బాధ? నాకు అర్థం అవట్లేదు. అసలు రాజధాని వద్దాం మనకి. మావిగారిని అంటావు నువ్వు ఉండగా చేసేపోయావు. ఈ మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపేసి ఒక గోడ కట్టించేసి రాజధానిని పెట్టి వదిలిపోతాయి ఇద్దరు. నువ్వు చెయ్యు, ఎదరోని చెయ్యనివ్వో, గడ్డిపేట దగ్గర కుక్కలా తయారయ్యారు వైసీపీ నాయకులు. మీరు దీంట్లో జరిగే అవినీతి ఉంటే బయట పెట్టండి, మాట్లాడండి, రికార్డెడ్గా చూపించండి. అప్పుడు గవర్నమెంట్ తప్పు పట్టండి, కూటమి ప్రభుత్వం తప్పు పట్టండి, పవన్ కళ్యాణ్ నిలదీసి అడగండి. అంతేగాని తిరుపతిలో గుండు చేయించుకున్నాం, కింద బొచ్చు బీక్కున్నాం, ఇవన్నీ ఎందుకు అనవసరం అన్నెసరిగా మాట. బొచ్చు ఎప్పుడు దొరకతో బీక్కుంటారు. మీది ఏమైనా బీకుతున్నాడు ఏంటి? కాబట్టి మీరు ఎవరైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కాపు సోదరులందరికీ నేను తెలియజేస్తాను, 5 సంవత్సరాలు అయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కందుకూరు ఇన్సిడెంట్ జరిగింది, మీకు అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా. ఇదే రాసరాము గారు నాకు ఫోన్ చేసి, అన్న సీనన్న ఇలా జరిగింది, అక్కడ కాపుల్ని వేటాడి చంపేశారు, ఉన్నవాళ్ళు ఇద్దరు దాంట్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నారు. సరే, రాము గారు చెప్పారు, బ్రహ్మనాయుడు గారు చెప్పారు, జర్నలిస్ట్ చెప్పారు, ఇంకా కొన్ని కాపు సంఘాల నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తే చంపిన తెలుగుదేశం, చనిపోయిన తెలుగుదేశం, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా మనకు తెలియదు. కానీ అక్కడున్న పరిస్థితి, చిన్నపిల్లలు ఉన్నారు, ఉంటాకి ఇల్లు కూడా లేదని 5 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఇచ్చి వచ్చా. నా కాన్స్టిట్యున్సీ కాదు అది. కులం అంటే అభిమానం ఉంటుంది, కానీ రోడ్డు మీద మేము కాపుని రాసు తిరిగితే రాళ్ళు ఇచ్చి కొడతారు పిచ్చోళ్ళు అని మమ్మల్ని. ఏదైనా మనం ఎంతవరకు ఉండం, ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఒక కుల సంఘం నాయకులు మాట్లాడగలము మనం? చెప్పండి మీరు. ఒక కుల సంఘంలో బయటపడే చట్టపడ్డది తిరుగుతారా ఎవరైనా? దయచేసి ఆలోచించండి కాపు సోదరులారా. మీకు కూడా చెప్తున్నాను నేను. కొంతమంది నాయకులు మనల్ని క్యాష్ చేసుకుంటానికి మాత్రమే ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఒక కాపు ఎక్కితే నువ్వు పేరు మార్చేసుకుంటానని, నువ్వు కాపు లీడర్ అని చెప్పుకుని ఎలా తిరుగుతావా నువ్వు రోడ్డు మీద? నీకు వయసు ఎంత? చిన్నపిల్లడు నువ్వు. 70 సంవత్సరాలు దాటిన కురువృద్ధుడు మాట్లాడి భాష ఏంటి? పిఠాపురంలో నెగ్గితే నువ్వు రెడ్డి అని పేరు పెట్టేసుకున్నావు. నువ్వు కాపుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన ఒకడు హీరో అంటాడు, ఒకడు విలన్ అంటాడు, ఆయన వచ్చి అమ్మటి రాంబాబు హీరో అంటాడు. పవన్ కళ్యాణ్ ఎవరు తిడతాడు హీరో అయిపోతాడు. మీరు కూడా తిట్టండి బాబు, మన దగ్గర మైకులు ఉన్నాయి కదా. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరం. అభివృద్ధి చెందుతూ ఉంది. చెందడానికి పాత్రికేయ మిత్రులు కానీ, అదే దాసరాము గారు కానీ, ఇక్కడున్న లీడర్స్ కానీ అందరూ సహకరించండి. చూడండి, ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇవాళ పంచాయతీరాజ్ శాఖని భారతదేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి చాలామంది ఇవాళ నరేంద్ర గారు మాట్లాడుతున్నారు, కాపులు మోసం చేశాడు. ఏం చేసామరా మేము మోసం? ఏం చేసాం మేము మోసం? చెప్పండి. ఏం చేసాం? మేమన్నా మీ దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తానని చెప్పాం, లేకపోతే మీకు ఏదో 10 ఎకరాల పొలం ఇస్తానని చెప్పి మేమన్నా మోసం చేసామా? సమాజం బాగు చేస్తానని చెప్పాం, బాగు చేస్తాం. దాంట్లో కాపు కులస్తులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా బాగుపడతారు, అన్ని కులాలు బాగుపడతాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడండి. దయించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడితే మాత్రం చాలా వ్యతిరేకతనే. మాత్రం మీకు నేను మాట్లాడొస్తాను, ప్రతిదానికి మాట్లాడదాం ఈ కాడి నుంచి. ఇలాంటి భాషని మార్చుకోండి. మోసం చేసి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఎప్పుడూ లేదు. ఆయన ఎవరిని మోసం చేయలేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళు కానీ, ఆయన కూడా ఉన్నవాళ్ళు కానీ. నేను ఓడిపోయిన ఒకసారి నాకు మళ్ళీ సరే, ఎవరు విజయ్ గారు కొడుక్కి, ఆటో డ్రైవర్ కొడుక్కి ఆయన సీట్ ఇస్తే ప్రపంచంతో చెప్తున్నారు ఆయన సీట్ ఇచ్చారని. నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని. నాకు ఫస్ట్ నన్ను విప్పింగ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరో ఎందుకు చెప్పరు? నేను 100 సార్లు చెప్తాను, మన ఆర్టీసీ డ్రైవర్ బాబు, నేను సామాన్యుని కష్టం తెలుసండి. ఎందుకు చెప్పట్లేదు మీరు అందరూ? నేను డ్రైవర్ కొడుకునే కదా, నేను ఎమ్మెల్యేనే అయ్యాను కదా. ఇప్పుడు మర్చిపోలేదు మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవరు. నిన్న కూడా నా దగ్గర డ్రైవర్లు ఎవరు వస్తే మా లారీలు అన్లోడ్ అవుతలేదని వాళ్ళకి భోజనాలు పెట్టి, తెలంగాణ డ్రైవర్లు వాళ్ళందరికీ 100 మందికి లారీలు దింపించి, ఇక అవసరం డబ్బులు నేను ఇస్తానని చెప్పి చేశాను.
నేనే బేస్టాలకు వెళ్తలేదే, మా వెనకాల జీవితం మేము మర్చిపోలేదు ఎప్పుడు. విజయ్ గారు చేశారు, ఒక డ్రైవర్ కొడుకుని విప్పు చేశాడు ఆయన. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ ఒక డ్రైవర్ కొడుకుని విప్పు చేశాడు. దానికి ఏంటి మీరు ఎవరు మాట్లాడరే? అది వాళ్ళు ఎలా చెప్పుకున్నారు చూడండి. విజయ్ గారు లాగా ఇంకోటి ఎవడో కామెంట్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచించలేదు, ఎవరో పిచ్చనా కొడకలారా, ఎప్పుడో ఆలోచించి నన్ను చేశాడు రా, నేను మా ఒక సామాన్యుడిని, తెలుసుకోండి. కాబట్టి మాట్లాడేది ఎప్పుడు ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడి, కాపులకి ఏం చేయలేదు, కమ్మారికి ఏం చేయలేదు, రెడ్లకి ఏం చేయలేదు, ఏ కులాన్ని చేస్తాక మీకు రాజకీయాల్లో పదవులు ఇచ్చింది. మనకి ఎవరు ఆకలితో ఉంటే వాళ్ళ ఆకలి కడుపు నింపండి, ఎవరు అవసరంతో మన దగ్గరికి వస్తే వాళ్ళు గౌరవించండి సామాన్యుడిని. అది చెప్తూ మానేశారు. అందరికీ న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అందులో కాపు కులం కూడా ఉండొచ్చు. పుట్టిన కులాన్ని కానీ ఉన్న మతాన్ని కానీ గౌరవించుకోవడం ప్రతి మనిషికి అవసరం. ఉన్న మతాన్ని, పుట్టిన కులాన్ని, తల్లిదండ్రుల్ని, ఊరిని మర్చిపోకుండా ఉండవలసిన అవసరం మనకు ఉంది. ఖచ్చితంగా మేము మర్చిపోం, అది మాత్రం మీ అందరికీ చెప్తున్నాం. అలాగని అందరికన్నా పెద్దన్న పాత్ర పోషించమని చెప్తాడు ఆయన చాలాసార్లు. మీరు అన్నారు పెద్దన్న పాత్ర అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, పెద్దన్న పాత్ర అంటే ఒక కండవోటు వేసుకుని ఆ బజార్లో తిరిగి అందరం పెత్తనం చేయమని కాదు. పెద్దన్న పాత్ర అంటే నిరుపేద ఇంటికి కష్టం రాకుండా, కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూడమని పెద్దన్న పాత్ర పోషించమన్నారు. చుట్టుపక్కల ఉన్న కలుపుకి వెళ్ళడానికి పెద్దన్న పాత్ర పోషించమన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా తెలియకుండా పెద్దన్న పాత్ర అంటే మాకు రోజు ఇంటర్వ్యూ ఇవ్వాలి, రోజు లోన పీల్చి గంట తరపు చెవిలో మాట్లాడాలి. ఆ రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయరు. పవన్ కళ్యాణ్ గారికి అందరూ సమానమే, అందరినీ బాగా చూస్తారు, సమాజాన్ని మంచి సమాజంగా తయారు చేస్తారు. అది మాత్రం దయించి అందరూ కూడా అర్థం చేసుకోండి. కాపు సోదరులకు మేము అన్యాయం చేయలేదు, తప్పకుండా న్యాయం చేసేందుకు మా వంతు కృషి. మీరు రండి, సంఘాల వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మాట్లాడతాను, నా దగ్గరికి రండి. అది న్యాయమైన కోరిక అయితే సీఎం గారి దగ్గరికి వెళ్దాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్దాం. ఏదో బీసీలు రిజర్వేషన్ కావాలన్నారు, మరి ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ 5% రిజర్వేషన్ ఇస్తే మరి వైసీపీలో కాపులు ఎంత ఉన్నారు మీరు తీసేసినప్పుడు? ఉండకూడదు కదా. ఇవాళ మీరు అన్నారు కదా, నెహ్రూ గారు ఫ్యామిలీ వల్లే కదా ఆ రోజు చనిపోయాడని మీరు అందరూ అన్నారు కదా రంగా గారు. ఇవాళ నెహ్రూ గారు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు? మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తారని సొక్కలు చింపేసుకుని బయటకు వచ్చి మీరు ఏ పార్టీలో ఉన్నారా? మీకు ఎలా పడితే అలాగా అవసరానికి తిప్పుకుంటే మేము కూడా మాట్లాడగలం, మీకంటే ఎక్కువ మాట్లాడగలం. కాబట్టి దయించి అందరూ కూడా మనం మాట్లాడడం ఉపయోగం లేదు. ప్రజలకు మంచి చేద్దాం రండి, సమాజానికి మంచి చేద్దాం రండి. మీకు ఉన్నది 11 మంది రండి, షేర్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ యొక్క సలహాలు కూడా ఏమన్నా తప్పులేదు, మంచిదే తీసుకుందాం తప్పకుండా. మావి గన్నం లేకపోతే బెల్ట్ తీసి గన్నం అవన్నీ వద్దు మనకి. రాజధాని పెడదాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ అమ్మగారిని మీ చెల్లి గారిని చూడండి, వాళ్ళ పాపం వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. మీరు ఊళ్ళో ఉన్న అక్క చెల్లెళ్ళందరినీ మేము ఏదో చేసేస్తాం, మేము ఉద్ధరించేస్తాం, ముందు ఆ గొడవ చూడండి. ఆ గొడవ చూసిన తర్వాత మనందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఫస్ట్ 11 మంది మీరు అసెంబ్లీకి రండి, అక్కడ కూడా మాట్లాడుకుందాం. తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుందాం. నోటికి ఏదైతే అది మాట్లాడుతుంది. వైసీపీ నాయకులు కానీ, మాతో ఉన్న కోవర్టులకు కానీ, లేకపోతే మాతో ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు మాట్లాడినా ఇదే సమాధానం ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ మమ్మల్ని వీక్ చేస్తే అందరూ వీక్ అవుతారు. పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ వైసీపీ వచ్చిన కొత్తలో నెల రోజులకు రోడ్డు ఎక్కిన పార్టీ జనసేన పార్టీ. మీరు కావాలంటే చూసుకోండి. ఇసుక ధర్నా పెట్టాం, కూలీలకు భోజనాలు ఏమంటే ఆ డొక్కా సీతం పేరు మీద నెలేసి రోజు భోజనాలు పెట్టాం. మా దగ్గర బోల్డ్ హిస్టరీ ఉంది. 4 కోట్ల రూపాయలు పేద రైతులకి ఇచ్చాం. మీ ఇంట్లో డబ్బులు ఎప్పుడు ఇచ్చారా? ఎక్కడో సైనికులు చనిపోతారంటే 2 కోట్ల రూపాయలు విరాళాలను ఇచ్చాం. కరోనా సమయంలో ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 లక్షలు పట్టుకెళ్ళి ఇచ్చాడు ఆయన. తెలంగాణ ప్రజలు కూడా ఇచ్చాడు. ఇది మానేసి కుక్కలారా బయటికి వెళ్ళిపోండి అని వాళ్ళు, ఎక్కడికి వస్తారేమో వీళ్ళు ఎక్కడ స్థిరపడిపోతారని, హైదరాబాద్లో ఉంటారని వీళ్ళు ఎక్కడో చోటు ఉంటారా? మీకు ఎందుకురా బాబు? పరిపాలన జరుగుతుందో లేదా, ప్రజలు సౌకర్యవంతంగా ఉన్నారా లేదా, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, సమాజం బాగుందా లేదా, ఇక్కడ ఏమైనా తప్పులు జరుగుతున్నాయి, కూర్చొని మాట్లాడతారండి. అఖిలపక్ష కమిటీ వేయండి. అలాగే దాసరాము గారు, మీకు అందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మీ జనసేన పార్టీ గెలుపులో మీరు కూడా మాతో ఉన్నందుకు, అదేవిధంగా మీకు ఎప్పుడు గౌరవిస్తాం. కానీ మీరు గౌరవం తప్పు మాట్లాడితే అదే రీతిలో సమాధానం కూడా చెప్తాం. కాబట్టి మీరు 2 సంవత్సరాలు కాదు, ఇన్నేళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు ఎవరిని అడిగారు? 5 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు చేశాడు కదా ఆయన ఎవరిని అడుగుతున్నారా? మా కమ్మవరకు మీరు ఎందుకు చేయలేదని? ఎవరు ప్రతి మనిషికి చేయలేరు, కులంలో అందరికీ చేయలేరు. వాళ్ళందరూ సంతోషించి మావోడు సీఎం అయ్యని చెప్పుకున్నారు అందరూ, ఒక కాపులు తప్ప. మావోడు డిప్యూటీ సీఎం అని చెప్పి దమ్ము మీకు లేదు.
మా ఓ డిప్యూటీ సీఎం అయ్యాడు మా ఓడింటికి అని చెప్పట్లేదు వీళ్ళు. కాపుల సంఘం పీతల మంగం అని అంటారు కదా, ఆ లైన్లో మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఈ నాయకులు. మా ఓడింటికి ప్రధానమంత్రి వచ్చాడు, మా ఇంటికి మేరా సాత్ పవనాయ్ అని అన్నాడు అని చెప్పుకుంటే మనకే గొప్ప. నన్ను కూడా ప్రధానమంత్రి కలిపిన గనుడు పవన్ కళ్యాణ్. నన్ను కూడా తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర ఫోటో తీయించి నా జన్మ ధన్యమైపోయింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం ఏది పడితే అది మాట్లాడేసి, లేకపోతే 4 ఛానల్స్ ముందు కూర్చొని ఎవరిని పడితే అని తిట్టేసి, వ్యక్తిగత హననం చేసేసి మనం హ్యాపీగా పడుకున్నాం ఇంట్లో అంటే, మనం హననం చేసినోడు పాపం నిద్రపోడాడు, వాడు ఎంత ఇబ్బంది పడతాడో మనం తప్పుడు వార్త చదివితే అనేది ఆలోచించవలసిన అవసరం నాయకులు కూడా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. దయించి పవన్ కళ్యాణ్ గారి మీద నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిందిగా నేను రిక్వెస్ట్, ప్లస్ అదే రీతిలో సమాధానం కూడా చెప్తాం. మీరు ఏమైనా అనుకోండి, మాకేం ఇబ్బంది లేదు, మేము అసలు పట్టించుకునే మనుషులు ఏం కాదు. 5 సంవత్సరాలు పోరాటం చేసిన వైసీపీతో మాకు ఇదేం కొత్త ఏం కాదు. కాబట్టి దయించి అందరూ కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులందరూ సహకరించే మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. కాబట్టి మంచి ఇండికేషన్ సమాజానికి పంపుదాం, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినంత మాత్రాన ఈ రాష్ట్రం ఏం బాగుపడదు. రాష్ట్రం మంచి చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి మీ అందరూ ఒక మంచి మార్గాన్ని, మంచి సమాజం తయారు చేయడానికి పాత్రదారులు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.